श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి Baba
बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 2వ అధ్యాయం. కథకి ప్రయోజనం నామకరణం. క్రిందటి అధ్యాయంలో మంగళాచరణ అయింది. కులదేవతకు సద్గురువుకి నమస్కరించడం అయింది. శ్రీ సాయి సచ్చరిత్రకు బీజం పడింది. ఇప్పుడు ఇది లిఖించడం వల్ల కలిగే ప్రయోజనాన్ని చెప్పడం మొదలుపెడతాను. అలాగే రచయితకు గల అధికారాన్ని, అనుబంధాన్ని స్పష్టం చేసి వాటి గురించి కొద్దిగా చర్చిస్తాను. అప్పుడు శ్రోతలు అలవోకగా గ్రంథాన్ని అవగాహన చేసుకోగలుగుతారు. మొదటి అధ్యాయంలో బాబా గోధుమలు విసిరి కలరాని మొదలంటా నశింపజేయటంతో గ్రామస్తులకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. సాయిబాబా చేసిన ఈ అద్భుత లీలను విని నా మనసులో మధుర శరదృతువు లాంటి ఆనందం ఆకాశపు టంచులను తాకింది. నా జీవన నాడుల దారుల్లో ప్రేమ వెలుగు ఉవ్వెత్తున ఎగిసిపడింది. అదే ఈ సాహిత్య పరిమళాల వెదజల్లే కావ్య రూపంలో ప్రకటమైంది. కనుక సాయిబాబా మహిమలను మనసుకు తోచిన విధంగా వర్ణించాలని, అలా చేస్తే అవి భక్తులకు ప్రబోధాత్మకంగానూ పాప ప్రక్షాళనం చేసేవిగాను ఉంటాయనిపించింది. అందుకోసమే అంత పవిత్రమైన సాయి చరిత్రను వ్రాయాలనుకుని ఇహపర సౌఖ్యాలను కురిపించగల ఈ కథా హవనాన్ని మొదలుపెట్టాను. మహానుభావుల చరిత్రలు సన్మార్గానికి దారి చూపగల దివ్యలు. అవి న్యాయశాస్త్రానికో లేదా తర్కశాస్త్రానికో సంబంధించినవి కావు. సత్పురుషులు వెదజల్లే కృపాకాంతి కిరణాలకు పాత్రులైన వారికి ఆశ్చర్యకారకమైనదంటూ ఏమీ ఉండదు. అయినా మీరు ఈ ఆనందామృతానికి భాగస్వాములు కమ్మని శ్రోతలకు నా ప్రార్థన. సత్సంగం పట్ల, సత్కథా శ్రవణం పట్ల సద్భావం, సదా వాటిలో నిమగ్నమయ్యే సంస్కారం ఉన్నవారి భాగ్యమే భాగ్యం. చిరకాల సహచర్యం ఉండి రాత్రింబవళ్లు సహవాసం చేసిన ప్రాణ స్నేహితుడే అయినప్పటికీ అతని స్వభావాన్ని చిత్రించలేను నేను. మరి అలాంటప్పుడు మహనీయుల చరిత్రను ఏం రాయగలను? నా స్వంత అంతరంగాన్ని నేను పరిపూర్ణంగా గుర్తించలేనప్పుడు మహనీయుని మనోభావాలకు దర్పణం పడుతూ దోషరహితంగా నేను ఎలా వర్ణించగలను? ఆత్మస్వరూపాన్ని అవగాహన చేసుకోవాలనే ప్రయత్నం చేసి చేసి 4 వేదాలు అలసిపోయాయి. అలాంటప్పుడు బాబా, మీ స్వరూప నిజస్థితి నాకు నిశ్చయపూర్వకంగా తెలిసేదెలా? మొదట స్వయంగా సత్పురుషులమై ఆ తరువాత సత్పురుషుల యథార్థ తత్వానికి తలుపులు తట్టాలి. అది నియమం. మరి సత్పురుషులను వర్ణించడం నా వల్ల ఎలా అవుతుంది? ఈ సంగతి నాకు మొదటే తెలుసు. సప్త సముద్రాల్లోని ఉదకాన్ని అవలేలుగా కొలవచ్చు, అనంతమైన ఆకాశాన్ని కూడా ఆచ్ఛాదించవచ్చు. కానీ మహనీయుల బుద్ధిని ఆకళింపు చేసుకోలేం. నేను అల్పమానవుడని నా మనసుకు బాగా తెలుసు. కానీ అపరిమితమైన బాబా గొప్పతనాన్ని చూసి నాకు దాన్ని గానం చేయాలన్న కోరిక కలుగుతుంది. నేను దాన్ని ఆపుకోలేకపోతున్నాను. దీనులకు, దుర్బలులకు విశ్రాంతి స్థానమైన శ్రీ సాయి మహారాజా, శ్రీ సాయి రాజా, మీకు జయకారాలు. మీ మాయ అంతుపట్టనిది, అది అవర్ణనీయం. మీరీ దాసుడిపై దయామృత రసధారలు కురిపించండి. ఈ చరిత్ర లిఖించాలని నాకు అనిపిస్తోంది. అయితే ఈ నా సాహసం చిన్న నోటికి పెద్ద ముద్దలా అనిపించడం లేదు. నన్ను నలుగురిలో నవ్వుల పాలు కానీకండి. సత్పురుషుల చరిత్ర లిఖించే వారిపై భగవంతుని కృపామృత ధారల జలపాతాలు వర్షిస్తాయని జ్ఞానేశ్వర మహారాజ్ అన్నారు. ఇక నేను భయపడడం ఎందుకు? నేను స్వతహాగా మందమతిని అయినప్పటికీ భగవంతుడు నా మనోప్రాంగణంలో స్ఫూర్తిని ప్రజ్వలించారు. నా కార్యాన్ని కడవరకు నడిపించడం వారికి తెలుసు.
భక్తులు చేయాలని సంకల్పించిన సేవలను సత్పురుషులు స్వయంగా చేయించుకుంటారు. స్ఫూర్తినిచ్చేది పూర్తిగా మహనీయులే. భక్తులు కేవలం నిమిత్త మాత్రులు. క్లుప్తంగా చెప్పాలంటే సాయి స్వయంగా తమంత తామే ఈ చరిత్రను నా నోటితో పలికిస్తారు. అందుకే ఈ కథ ఆదరపూర్వకంగా గౌరవింపదగినంత మహిమాన్వితమైనది. సాధు సత్పురుషులు లేదా శ్రీహరి తన హస్తాన్ని భక్తుల తలపై పెట్టి వారి చేతిని పట్టుకుని తమ చరిత్ర తామే వ్రాయించుకుంటారు. అలాగే శక సంవత్సరం 1700 అంటే క్రీస్తు శకం 1778లో మహీపతి బుద్ధికి స్ఫూర్తి కలిగించి అతని చేత సత్పురుషుల చరిత్రలు వ్రాయించి సేవ చేయించుకున్నారు. అలాంటి సేవే శక సంవత్సరం 1800 అంటే క్రీస్తు శకం 1878లో దాసగను చేత చేయించుకున్నారు. అతని చేత మొదట సాధు సత్పురుషుల చరిత్రలు వ్రాయించి సర్వులను పావనం చేశారు. భక్త విజయం, సంత విజయం, భక్త లీలామృతం, సంత లీలామృతం అని మహీపతి వ్రాసిన ఈ 4 గ్రంథాల్లాగే దాసగను 2 గ్రంథాలు వ్రాశాడు. ఒకదాని పేరు భక్త లీలామృతం అయితే మరో దాని పేరు సంతకథామృతం. ఈ 2 గ్రంథాల్లోనూ ఈ మధ్య కాలంలోనే జీవించిన భక్తుల సత్పురుషుల గురించి వర్ణించబడింది. అందులో భక్త లీలామృతంలోని 3 అధ్యాయాల్లో 31, 32, 33 శ్రీ సాయి మహారాజ్ మధుర చరిత్ర వర్ణించబడింది. దాన్ని శ్రోతలు చదవాలి. అలాగే సంతకథామృతం 57వ అధ్యాయంలో శ్రీ సాయి మహారాజ్ ఒక భక్తుడికి అంటే నానాసాహెబ్ చందోర్కర్కి చేసిన మధురమైన జ్ఞానోపదేశం ఉంది. అది కూడా చదవండి. అవి కాక రఘునాథ సావిత్రి భజనమాల అనే పుస్తకంలోని రఘునాథరావు, సావిత్రి టెండూల్కర్లు తమ అనుభవపూర్వకమైన అలౌకిక సాయి లీలలను అభంగాల రూపంలో గానం చేసి జనుల మనసులకు ఆహ్లాద సాగరాల్లోకి జార్చే శాంతినిచ్చారు. అదే పుస్తకానికి బాబా బిడ్డోడొకడి కాకా సాహెబ్ దీక్షిత్చే ప్రస్తావన వ్రాయించారు. ఈ అత్యంత ప్రేమభరిత కథామృతం దాహంతో తపించే చకోరాల కోసం వర్షించిన అమృత వృష్టే. దాన్ని కూడా భక్తులు విచారపూర్వకంగా చదవాలి. దాసగను రచించిన చిన్న చిన్న కవితలు అత్యంత మనోరంజకంగా ఉంటాయి. అందులోని బాబా లీలలను వింటే శ్రోతల మనసులు ఆనంద డోలికల్లో ఊగిసలాడతాయి. అలాగే గుజరాతీ వాళ్ళ కోసం ఓ భక్తుడు అమీదాస్ భవానీ మెహతా గుండెల నిండా తొణికిసలాడే ప్రేమతో బాబా చమత్కారాలను ఎన్నింటినో వ్రాశాడు. ఇవి కాక కొందరు శ్రేష్ఠులైన సాయి భక్తులు సాయి ప్రభ అనే పేరు పెట్టి పూణేలో బాబా కథా సంగ్రహాన్ని ప్రచురించి ప్రసిద్ధం చేశారు. అలాంటి కథలు ఎన్నో ఉండగా నా ఈ గ్రంథం అవసరమేమిటన్న సందేహం శ్రోతలకు కలగవచ్చు. అయితే మీ సందేహాన్ని దూరం చేస్తాను, వినండి. సాయి చరిత్ర అనంతము, అపారము. తన గర్భంలో అమూల్య రత్నాల గనులను నిక్షిప్తం చేసుకున్న మహాసాగరమే ఇది. చిన్న పిట్టలాంటి నేను దాన్ని ఎలా ఖాళీ చేయగలను? అది అసలు ఎలా జరుగుతుంది? అలాగే శ్రీ సాయి నిగూఢ చరిత్రను సంపూర్ణంగా వర్ణించడం అనేది నాకెన్నటికీ సాధ్యం కాదు. నా శక్త్యానుసారం చెప్తాను, తృప్తి పొందండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. అపూర్వమైన సాయిబాబా కథలు అపారంగా ఉన్నాయి. అవి ప్రాపంచిక దుఃఖాలతో పీడించబడేవారి తాపాన్ని చల్లార్చే శాంతి తుంపర్ల పన్నీటి జల్లులే. శ్రోతలను శ్రవణానంద తరంగాల్లో ఉరూతులోకించటమే కాదు, సాయి భక్తుల అంతఃకరణకు స్థిరత్వాన్ని ప్రసాదిస్తాయవి. బాబా వ్యవహారికమైన ఉపదేశాలను వేర్వేరు పద్ధతుల్లో కథలుగా చెప్పారు. అలాగే సర్వులకు అనుభవంలోకి వచ్చిన వారి ప్రవర్తనలోని రహస్యాలను విప్పి చెప్పే కథలను చెప్పారు. ప్రఖ్యాతమైన ఈశ్వర ప్రణీత వేదాల్లోని అసంఖ్యాక ఆఖ్యానాల్లాంటి భావము తొణికిసలాడే మధురమైన కథలను లెక్కలేనని చెప్పారు బాబా. వాటిని జాగ్రత్తగా శ్రద్ధగా వింటే వాటి ముందు ఇతర సుఖాలు తృణంలా తుచ్చమనిపిస్తాయి. ఆకలి దప్పులు ఎవరూ పంపకుండానే అమడ దూరం పోతాయి. మనసుని ఆహ్లాద సాగరంలోకి జారవిడ్చే
జారవిడిచే తృప్తి కలుగుతుంది. కొందరికి బ్రహ్మైక్యక స్వరూపము కావాలనే కోరుకుంటుంది. కొందరికి అష్టాంగ అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అనే 8 భాగాలుండే యోగంలో నిష్ఠాతులవటంపై ఎంతో ఇష్టం ఉంటుంది. కొందరికి సమాధి సుఖం వల్ల కలిగే పరమానంద డోలికల్లో ఊగాలన్న మక్కువ ఎక్కువగా ఉంటుంది. వారందరికీ ఈ కథలు వింటే అవన్నీ లభిస్తాయి. ఈ కథలు శ్రోతల కర్మపాశాలను ఛేదిస్తాయి. వారి బుద్ధికి ఉత్తమోత్తమ వికాసాన్ని కలిగిస్తాయి. భేదభావాన్ని భస్మం చేసి సర్వులకు ఆశలకు ఊపిరిలూదే అపార సుఖాన్ని సులభం చేస్తాయి. అది చూసి అనేక రకాల కథలను చక్కగా సేకరించి ఒక మాలలా గుచ్చాలని నా మనసులో తీవ్రంగా కోరిక కలిగింది. ఇదే మంచి ఉపాసన అనిపించింది. ఈ కథలోని 4 అక్షరాలైనా చెవిలో పడితే దుఃఖోద్వేగాలతో భుజాలు రాసుకుంటూ తిరిగే జీవుల చెడు రోజులు చెప్పా పెట్టకుండా చటుక్కున పారిపోతాయి. కథను పూర్తిగా ఆదరపూర్వకంగా వింటే సాధారణ భక్తులు కూడా సంసార సాగరాన్ని సవ్యంగా దాటిపోతారు. నన్ను తమ కలంలా చేసుకొని బాబాయే నా కరాలతో వ్రాయిస్తున్నారు. నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి. బాబా వ్రాయించినట్లే అలాగే అక్షరాలను వ్రాస్తాను. సంవత్సరాల తరబడి చూసిన బాబా లీలలను అమాయకులు, ప్రేమికులు అయిన భక్తుల కోసం తృప్తిపరచుకోలేని వారిచే బాబా మహత్యాన్ని శ్రవణం చేయించి వారికి పుణ్యం కలిగించాలని, వాటిని చదవాలని ఇచ్చ కలిగిన అదృష్టవంతుల మనసుకి పరమానందం కలగాలని, తృప్తి కూడా లభించాలని మనోవృత్తి ముచ్చటపడింది. దాన్ని నేను అంటే మాధవరావు దేశపాండే చెవిని వేశాను. కానీ నా వల్ల ఈ పని ఎలా జరుగుతుంది అన్న సందేహం మనసులో సందడి చేసింది. నా వయసు 60 పైబడింది. చెంపల బుద్ధి అడ్డంకులు ఉత్పన్నమయ్యే వైపుకు ఉరుగులు పెడుతుంది. అశక్తత వల్ల నా ప్రయత్నము ఓ ప్రక్కనే పడి ఉండిపోయింది. కేవలం నోటితో వాగే పిచ్చి ప్రలాపన మిగిలింది. అది ఇతరుల విషయాల్లో వ్యర్థంగా ఖర్చు కాకుండా శ్రీ సాయియే ప్రత్యర్థమై వాడి ఎలాగైనా సరే పరమార్థాన్ని సాధించాలి అని అందుకే ఈ ప్రయత్నం మొదలుపెట్టాను. అహోరాత్రులు అనుభవాల అమృతాన్ని గ్రోలిన మనసుకి ఈ వృత్తాంతం ఒకటి వ్రాయాలి. అలా చేస్తే దాన్ని నిరంతరము మననం చేయటం వల్ల మనసుకి విశ్రాంతి లభిస్తుంది అని అనిపించింది. స్వానుభవం అనే చరణాల మీద ఆధారపడిన ఆత్మకు ఆనందాల ప్రాతకాలపు కాంతి కెరటాలనే తృష్ణని కలిగించగల మాటలను బాబా ఎంతో సహజంగా పదే పదే చెప్పి ఉన్నారు. వాటిని శ్రోతలకు సాదరంగా వినవిస్తాను. బాబా జ్ఞాన ప్రబోధకాలైన విషయాలను ఎన్నెన్నో చెప్పారు. అనేకులకు భక్తి మార్గానికి బాటలు వేశారు. వాటిని సమగ్రంగా సేకరించాలి. అప్పుడు సాయిబాబా చరిత్ర రూపుదిద్దుకుంటుంది. ఆ కమనీయ గాథను కర్ణాపేయంగా చెప్పేవారికి, శరీరాన్నంతా శ్రవణాలుగా చేసుకుని వినేవారికి ఇద్దరి మనసుల తాపాలను చల్లార్చి విశ్రాంతిని గల పన్నీటి జల్లే అవుతుంది. చిత్తాలు ప్రశాంతిలో తడిసి ముద్దవుతాయి. శ్రీ సాయి మహారాజు పెదవుల నుండి జాలువారిన కమనీయ గాథలను వింటే భక్తుల దేహాలను బంధించిన దుఃఖాగ్ని కీలలు దిగంతాల వైపు పారిపోతాయి. వాటిని మననం చేస్తే సంసారం నుంచి తరింపు చేయగల ముక్తి కాంత స్వయంగా వచ్చి తలుపులు తడుతుంది. చిన్మయ జ్యోతులు వెదజల్లేసి సాయిబాబా నోటి నుండి వర్షించిన మాటల ముత్యాలు అమృత జలాధారల్లా అత్యంత రసభరితంగా ఉంటాయి. వాటి మధురమను నేనెంతటి వర్ణించను. వాటిని వింటే పరమానందం పరవళ్ళు త్రొక్కుతూ ప్రవహిస్తుంది. ఆ కథలను విద్యత్తు ధార్మికతలకు సంబంధించిన బూటకపు అహంకారాన్ని ఆవలకి నెట్టి గానం చేసినటువంటి వారి
పాదర పాదరజ గణాల్లో పారవస్యంతో పొర్లిన ముక్తి కాంత వచ్చి వారి కరాల్లో ఒదిగిపోతున్నట్లు అనిపిస్తుంది నాకు. ఆ కథలు చెప్పటంలో అలౌకికమైన నైపుణ్యాన్ని, అలాగే భావ సౌరభాలు గుంబాళించే పదాల అమరికలను అవలోకించిన శ్రోతలు తల్లినులై సుఖసుందరి ఆలింగనములలో అదమరుస్తారు. ఆయన మాటలు వినాలని, చెవులు వారిని వీక్షించాలని చక్షుకు చక్షుకులు తహతహలాడినట్లే మనసు తపనిండా ఉత్సాహాన్ని పులుముకొని సహజంగా ధ్యానాన్ని కౌకులించుకుంటుంది. నా జనని గురుమాత అయిన ఆయన గురించిన విశేషాలను లోకుల ద్వారా ఆ నోట ఈ నోట చెప్పగా దాన్ని ఆదరపూర్వకంగా విని చెవుల్లో నిక్షిప్తం చేసుకుందాం. వాటిని పదే పదే గుర్తుకు తెచ్చుకుందాం. అలా సాధ్యమైనంత వరకు వాటిని పోగు చేసుకొని బ్రహ్మపదంలో బందీ చేసి ఒకరికొకరు చెప్పుకుందాం. ఇక్కడ నాదంటూ ఏమీ లేదు. ఇది సాయినాథుని ప్రేరణే. వారేం పలికిస్తారో నేనదే మాట్లాడతాను. నేను మాట్లాడతాననటం కూడా అహంకారమే. సాయిబాబా స్వయంగా సూత్రధారులు. నా వాక్కును నడిపించేది వారే. అలాంటప్పుడు చెప్తున్నాననటానికి మధ్యలో నేనెవరిని? అహంకారాన్ని బాబా చరణాలకు అర్పణ చేస్తే అపరిమిత సుఖం అలరిస్తుంది. అహంకారం అణిగితే పరవళ్ళు తొక్కుతూ ప్రవేశించిన సుఖశాంతులు జగత్తును పెనవేస్తాయి. మనసులో చెలరేగిన ఈ సంకల్పానికి అవకాశం కలగాలి. అయితే బాబాను అడగటానికి ధైర్యం చాలలేదు. ఇంతలో మాధవరావు మసీదు మెట్ల మీదకు వచ్చాడు. ఈ విషయం అతని చెవిన వేశాను. అతను ఇతరులెవరూ లేని సమయం చూసుకొని బాబాను అడిగాడు. బాబా, మీరు సరేనంటే తన శక్త్యానుసారము మీ చరిత్ర వ్రాయాలని అన్నాసాహెబ్ మనసు కనిపిస్తుందట. అందుకు బాబా, నేను భిక్ష కోసం ఇల్లిల్లు తిరుగుతూ ఎండురొట్టె కూర తిని రోజులు వెళ్ళబుచ్చే భికారిని. అలాంటి నా చరిత్ర వ్రాయటమేమిటి? అనవసరంగా హాస్యాస్పదం అవుతుంది అన్నారు. నేను మనసులో అనుకున్నాను, అలా అనకండి. ఈ రత్నాన్ని దిమ్మిలో రత్నాన్ని పొదగటానికి చేసే స్థలము అమర్చాలి. సరే, మీ అనుమతి, మీ సహాయం ఉంటే నా అంతట నేనే వ్రాస్తాను. లేదా విఘ్నాలన్నిటినీ దూరం చేసి మీ చరణాలే వ్రాయిస్తాయి. మహనీయుల ఆశీస్సులే గ్రంథరచనను ప్రారంభిస్తాయి. మీ కృపాదృష్టి లేకపోతే వ్రాయటం అంత సులభం కాదు. నా మనసులోని తలంపును తెలుసుకున్న శ్రీ సాయి సమర్థులకు కృప ఉదయించింది. ఆయన నీ మనోరథం సిద్ధిస్తుంది అన్నారు. నేను వెంటనే ఆయన పాదాలపై నా తల నుంచాను. బాబా నాకు విభూతి ప్రసాదం ఇచ్చారు. ఆశీర్వాదపూర్వకంగా నా తలపై తమ హస్తాన్నుంచారు. శ్రీ సాయిబాబా సమస్త ధర్మాల సంపూర్ణ జ్ఞానము. వారు భక్తుల భవబంధాలను తెంచేస్తారు. మాధవరావు ప్రార్థన విన్న మీదట ఆయనకు నాపై కరుణ కలిగింది. అధైర్యాన్ని ఆలింగనం చేసుకున్న నా మనసుని శాంతింపు చేయటానికి ఆయన నాకు ధైర్యాన్ని ఇవ్వటం మొదలుపెట్టారు. నా మనసులోని భావార్థాన్ని తెలుసుకొని ఆయన అనుమతిపూర్వకంగా వచనామృతాన్ని వర్షించారు. నా కథను, విశేషాలను, అనుభవాలను యథాతథంగా సేకరించాలి. వాటిని చక్కగా వ్రాసి పెట్టుకోమను. అతనికి నా సహాయం సంపూర్ణంగా ఉంటుంది. అతను అంటే అన్నాసాహెబ్ దాబోల్కర్ కేవలం నిమిత్తమాత్రుడు. నా చరిత్రను నేనే వ్రాసుకుంటాను. నేనే నా కథాకథనం చెప్తాను. నా చరిత్ర వ్రాయించుకోవాలనే ఇచ్చను నేనే నెరవేర్చుకుంటాను. అతను తన అహంకార భావనను తొలగించి దాన్ని నా చరణాలకు అర్పించాలి. వ్యవహారికంలో అలా ప్రవర్తించే వారికి నేను పూర్తిగా సాయం చేస్తాను. ఈ కథ ఏమిటి? వారి ఇంట అన్ని రకాలుగాను నేను శ్రమ చేస్తాను. అహంకార భావన తొలగిపోయి దానికి నిలువ నీడ లేకుండా పోయినప్పుడు అతని అహమావృతంలో నేనే సంచరించి నా చేత్తో నేనే వ్రాసుకుంటాను. అలాంటి బుద్ధితో శ్రవణం, మననం లేదా రచనలను నిశ్చయంగా మొదలు పెడితే ఆ పనులు వాటంతట అవే అయిపోతాయి. అతను కేవలం నిమిత్త మాత్రుడు. విశేషాలను తప్పక సేకరించాలి. ఇంట బయట ఎక్కడున్నా సరే పదే పదే నన్ను స్మరించుకుంటూ ఉండాలి. అప్పుడు మనసులో ఆనంద సాగరాలు సృష్టించే శాంతి సొంతమవుతుంది.
నా కథను విన్నా, దాన్ని ఇతరులకు వినిపించినా, వాటి గురించి చింతన చేసినా దైవంపై భక్తి ఉదయిస్తుంది. అవిద్య అధోగతి పాలవుతుంది. శ్రద్ధతో చెట్టాపట్టాలేసుకున్న భక్తులకు నేను ఎప్పటికీ బానిసనే. ఇతరులకు నేను ఎన్నటికీ ప్రాప్తించను. ఈ విషయంలో సందేహం అక్కర్లేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। నిజమైన శ్రద్ధతో కథను వింటే శ్రోతల మనసులో నిష్ఠ జాగృతమవుతుంది. స్వ అనుభవం, స్వానందం సహజాది సహజంగా సొంతమవుతాయి. సుఖం అఖండంగా ప్రాప్తిస్తుంది. భక్తులకు ఆత్మస్వరూప జ్ఞానం కలుగుతుంది. జీవ శివులకు తృప్తి లభిస్తుంది. చూడడానికి అసాధ్యమైన నిర్గుణ రూపం ధ్యానంలోనికి వచ్చి శుద్ధ చైతన్యం ప్రకటమవుతుంది. అదే నా కథల్లోని కుశలత. ఇంతకు మించి ఇంకేం కావాలి? ఇదే శృతుల సంపూర్ణ ధ్యేయం. ఆ ధ్యేయంతోనే భక్తులు సంపన్నులవుతారు. వాదోపవాదాల్లో తలదూర్చే వారి వద్ద అవిద్య అవధులు లేకుండా ఉంటాయి. వారికి స్వహితాన్ని గురించిన చింత ఉండదు. వారి బుద్ధి నిరంతరం దుష్ట నీచ కుతర్కాలు చేస్తూ ఉంటుంది. వారు అజ్ఞానంతో ఆప్యాయంగా కరచలనం చేస్తారు. వారికి ఆత్మజ్ఞానం అయిపు లేకుండా పారిపోతుంది. వారికి అవని సుఖము అనువంత ఉండదు. స్వర్గ సుఖము సున్నాయే. నిరంతరం అన్ని చోట్ల అలివి కాని దుఃఖమే దరిచేరుతుంది. స్వంత అభిప్రాయ ప్రతిపాదన వద్దు. అన్యుల అభిప్రాయ ఖండన వద్దు. ఇరుపక్షాల అభిప్రాయాలను సవిస్తారంగా నిరూపించడం కూడా వద్దు. అది ఎంత వ్యర్థమో నకో పక్షద్వయాత్మక వివరణ. ఇరుపక్షాల అభిప్రాయాలను సవిస్తారంగా చేసే నిరూపణ కూడా వద్దు అన్న ఈ శబ్దం వినగానే నేను మొదట శ్రోతలకు ఇచ్చిన మాట గుర్తొచ్చింది. మొదటి అధ్యాయము పూర్తవుతున్నప్పుడు శ్రోతలకు నేను మాట ఇచ్చాను. అదేమిటంటే, బాబా నాకు హేమాడ్ పంత్ అనే పేరు ఎలా పెట్టారో ఆ విషయం గురించిన కథను మొదట చెప్తాననడం. కథ మధ్యలో ఈ పిట్టకథ వింటే దాని యోగ్యాయోగ్యతలు నిశ్చయమై శ్రోతల జిజ్ఞాస తీరుతుంది. ఇది కూడా సాయి ప్రేరణే. తరువాత పూర్వానుసంధానంతో సాయి చరిత్ర చెప్పబడుతుంది. కనుక ఈ కథను శ్రోతలు శ్రద్ధగా వినాలి. ఇప్పుడు ఈ సాయి లీల గ్రంథంలో ప్రతి ఒక్క అధ్యాయానికి చివర భక్త హేమాడ్ పంత్ విరచిత అని ఉంటుంది కదా. అసలు ఈ పంత్ ఎవరు అనే సందేహం శ్రోతల మనసుల్లో సహజంగానే వస్తుంది. ఈ జిజ్ఞాసను తృప్తిపరచడం కోసం ఆ నామకరణానికి నాంది ఎలా అయ్యిందో మీరు సాధారణంగా వినండి. జన్మించిన నాటి నుండి మరణించే వరకు దేహానికి సంబంధించిన 16 సంస్కారాల హిందూ ధర్మాలలోని కొన్ని అవసరమైన విధులు, ఉదాహరణకు గర్భధానము, శ్రీమంతము, నామకరణము అంటే పసిపిల్లలకు పేరు పెట్టే సంస్కారము, ఉపనయము, వివాహము, శ్రాద్ధము వగేరాలు గురించి శాస్త్రాలలో చెప్పబడి ఉంది. అందులో ఒకటైన ఈ నామకరణ విధి గురించి అందరికీ తెలుసు. శ్రోతలారా, ఆ విషయానికి సంబంధించినది ఈ చిన్న కథ. ఇందులో హేమాడ్ పంత్ నామకరణం ప్రకటమయ్యింది. దీన్ని శ్రద్ధగా వినండి. అసలే ఈ రచయిత కొంటె కోనంగి. ఎంత కోనంగో అంత వదరు బోతు. అలాగే అతను ఇతరులని నిందించేవాడు, ఎగతాళి కూడా చేసేవాడు. అతనికి జ్ఞాన స్పర్శ అన్న మాటే లేదు. సద్గురు మహిమ అంటే ఏమిటో తెలియదు. మూర్తీభవించిన కుబుద్ధి, పోతపోసిన కుతర్క్యం, ఎల్లవేళలా తన మేధస్సు గొప్పతనాన్ని ప్రదర్శిస్తూ వాద వివాదాలు చేయడంలో తత్పరుడు. అలా ఆ దృఢమైన వాద నిష్ఠ
యొక్క ప్రారబ్ధ రేఖ బలీయంగా ఉంది కనుక శ్రీ సాయి చరణ కమలాలు అదృష్టవశాత్తు అతని దృష్టిలో పడ్డాయి. భక్త శ్రేష్ఠులైన కాకాసాహెబ్ దీక్షత్తు, నానాసాహెబ్ చందోర్కరులతో రుణానుబంధం లేకపోతే ఈ రచయిత షిరిడీకి ఎలా వెళ్ళి ఉండేవాడు? కాకాసాహెబ్ తీవ్రంగా ఒత్తిడి చేయడం వల్ల షిరిడీ ప్రయాణం నిర్ణయించబడింది. అయితే వెళ్ళవలసిన రోజే మనసు హఠాత్తుగా తిరగబడి మారిపోయింది. ఇంతకీ జరిగిందేమిటంటే, ఈ రచయిత ముఖ్య మిత్రుడొకడు ఓ గురువు అనుగ్రహాన్ని ప్రాప్తింప చేసుకున్నాడు. తన గురువుతో ఉపదేశాన్ని పొందిన అతను తన కుటుంబంతో కలిసి లోనావాలాలో ఉంటూ ఉన్నప్పుడు ఒక విచిత్ర సందర్భం వచ్చింది. అతనికి ఒక్కగానొక్క కొడుకు ఉండేవాడు. వాడు చాలా పుష్టిగా ఉండేవాడు, ఉత్తమ గుణ సంపన్నుడు కూడా. అతను పరిశుభ్రమైన ప్రదేశంలో ఉంటూనే తీవ్రమైన జ్వరంతో కంపించిపోయాడు. ఉపశమనానికి మానవ ప్రయత్నాలన్నీ చేశారు, దైవ సంబంధమైన ఉపాయాలు చేశారు, తాయెత్తులు కట్టారు, దిష్టి తీశారు. చివరికి తమ గురువుని తీసుకొచ్చి పిల్లవాడి దగ్గర కూర్చోబెట్టారు. అయినా ఆ పసివాడు మృత్యువాత పడ్డాడు. ఆ కఠిన సందర్భాన్ని చూసి ఆ భయంకర సంకటాన్ని నివారించడానికి పిల్లవాడి దగ్గరికి గురువుని తీసుకొచ్చి కూర్చోబెట్టడం అంతా వ్యర్థమైపోయింది. నిజంగా ఈ సంసారం మహా విచిత్రమైనది. పుత్రుడెవరు, భార్య ఎవరు, అనేక రకాల సంఘటనలు జరగడానికి కారణం ప్రాణిమాత్రుల కర్మే. ఇది దేని చేత నివారింపబడ రానిది. ఈ చెడు వార్త చెవిని పడగానే మనసుకి చెప్పరానంత దుఃఖం కలిగింది. మనసులో ఈ ఆలోచన వచ్చింది, ఒక్కగానొక్క పుత్రుణ్ణి రక్షించలేకపోయాక గురువు వల్ల ఉపయోగం ఏమిటి? బలీయమైన ప్రారబ్ధ కర్మను చూసి సాయినాథుణ్ణి చూడాలని నా మనసులో ఉప్పొంగిన ఉత్సాహం అస్తమించింది. షిరిడీకి పోవడానికి విముఖత కలిగింది. అసలు షిరిడీకి ఎందుకు పోవాలి? నా మిత్రుడికి ఎందుకు ఇలాంటి పరిస్థితి కలిగింది? గురు సాంగత్యం వల్ల ఇదే నా లాభం. గురువు మన కర్మకు ఏం చేస్తారు? మొహం మీద వ్రాసి పెట్టబడిందే నిశ్చయంగా జరగవలసి ఉంటే గురువు మూలాన అది తప్పిపోతుందా? ఈ విచారణతో షిరిడీకి వెళ్ళాలన్న ఆలోచన అలాగే ఆగిపోయింది. మన స్థానాన్ని ఎందుకు వదులుకోవాలి? దేనికోసం గురువు వెంట పరుగులు పెట్టాలి? సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖంలో ఎందుకు పడేసుకోవాలి? దేనికోసం ఈ ప్రయాసపడ్డాలో నాకు అర్థం కాలేదు. దైవయోగంతో జరగవలసిన సుఖదుఖాలు అనుభవించవలసిందే. అలా జరగడం ముందు మన ప్రయత్నాలేమీ పనిచేయనప్పుడు గురువు వద్దకు వెళితే మాత్రం ఏమవుతుంది? ఎవరు చేసిన కర్మ పాపపుణ్యాలు వద్దన్నా సరే వారు తీరవలసిందే. జరగవలసిందేదో జరిగే తీరుతుంది. దైవయోగం నన్ను షిరిడీకి లాక్కెళ్ళింది. నానాసాహెబ్ చందోర్కర్ ప్రాంతాధికారి అవడం వల్ల వసైకి వెళ్ళడానికి బయలుదేరాడు కనుక ఠాణా నుంచి దాదర్కి వచ్చి కొద్దిసేపు ఆగాడు. వసైకి రైలు రావడానికి అప్పటికి 1 గంట వ్యవధి ఉంది. అప్పుడు ఈ మధ్య సమయాన్ని ఏదో రకంగా సద్వినియోగం చేసుకోవాలని అతనికి అనిపించింది. అలాంటి స్ఫూర్తి కలగకముందే దాదర్ స్టేషన్కి కేవలం బాంద్రాకి మాత్రమే వెళ్ళే రైలు వచ్చింది. నానాసాహెబ్ అందులో కూర్చున్నాడు. తన బసకి చేరుకోగానే నాకు కబురు పెట్టాడు. నేను అతన్ని కలిసిన వెంటనే, సాయిబాబా దర్శనానికి ఎప్పుడు బయలుదేరుతున్నారు? షిరిడీ వెళ్ళడానికి ఆలస్యం ఎందుకు? బయలుదేరడానికి ఎందుకు ఇలా తటపటాయిస్తున్నారు? మీ మనసుకి నిశ్చయం ఎందుకు కలగటం లేదు అని షిరిడీ విషయం ప్రస్తావించాడు. నానా సాహెబ్కున్న ఆర్ద్రత చూసి నా మనసుకి సిగ్గనిపించింది. అయినప్పటికీ నా మనసులో కలిగిన కలవరాన్నంతా అతనికి మనసు విప్పి పూర్తిగా చెప్పేశాను. అప్పుడు ప్రేమ జాలువారగా నానాసాహెబ్ చేసిన శుద్ధము కరుణాపూరితము అయిన ఉపదేశం విని షిరిడీకి పోవాలన్న నా ఇచ్చ ఒళ్ళు విరుచుకుంటూ అత్యంత ఆనందదాయకంగా జాగృతమయ్యింది. వెంటనే బయలుదేరుతానన్న మాట
నా నుంచి తీసుకున్న తర్వాతే నానాసాహెబ్ తన ప్రయాణం కొనసాగించాడు. నేను కూడా వెనుదిరిగి వెంటనే షిరిడీ బయలుదేరాలని నిశ్చయించుకున్నాను. అప్పుడు సామానంతా సర్దుకొని ఏర్పాట్లన్నీ చేసుకొని అదే రోజు సాయంత్రం షిరిడీ బయలుదేరాను. సాయంత్రపు మైలు దాదర్లో ఆగుతుందన్న ఆలోచనతో దాదరు ఛార్జీ చెల్లించి అక్కడి వరకు టికెట్లు తీసుకున్నాను. నేను బండిలో కూర్చున్నాను. బండి బాంద్రా స్టేషన్లోనే ఉండి ఇక స్టేషన్ నుంచి బయలుదేరుతుందనగా ఓ ముస్లిం వ్యక్తి హడావుడిగా లోపలికి వచ్చాడు. ప్రథమగ్రాసి మక్షికాపాతం అంటే మొదటి ముద్దలోనే ఈగ పడడమనే యోగం అన్నట్లయింది. దాదర్ వరకు టికెట్ తీసుకోవడమే అదే పని ప్రారంభంలో అవరోధం అయ్యింది. ఈ సామానంతా చూసి అతను ఎక్కడికి వెళ్తున్నారని అడిగాడు. నేను దాదర్ వరకు వెళ్ళి మన్మాడ్ మెయిల్ను పట్టుకోవలసి ఉందని చెప్పాను. అప్పుడు అతను వెంటనే దాదరు స్టేషన్లో దిగకండి, మెయిల్ అక్కడ ఆగదు, మీరు బోరీ బందర్ వెళ్ళండి అని సూచించాడు. సరిగ్గా సమయానికి ఈ సూచన అందకపోతే దాదర్లో మెయిల్ దొరికేది కాదు. అసలే అస్థిరకంగా ఆపసోపాలు పడే నా మనసులో అప్పుడు ఏమి ఆలోచనలు ఎగిసి పడేవో ఎవరికి తెలుసు. అయితే నాకు ఆ రోజు షిరిడీ వెళ్ళే యోగం ఉంది. అదే సుముహూర్తం అయ్యింది. అందుకే నాకు ఇష్టమైన ఆ సందర్భం అనుకోకుండా కలిసి వచ్చింది. మరునాటి ఉదయం 9-10 గంటల మధ్య నేను షిరిడీ చేరుకున్నాను. అక్కడ బాబు సాహెబ్ దీక్షిత్ నిరీక్షిస్తున్నాడు. ఇది క్రీస్తు శకం 1910వ సంవత్సరం నాటి మాట. అప్పట్లో యాత్రికులకు ఉండడానికి కేవలం సాటేవాడ మాత్రమే ఉండేది. గుర్రబండి నుంచి దిగగానే బాబాని దర్శించాలనే కాంక్ష హృదయ కవాటాలు నెట్టుకుంటూ ఉప్పెనలా ఉప్పొంగింది. ఎప్పుడప్పుడు వారి చరణాలపై శిరస్సుని నమస్కరిద్దామా అని ఉవ్వులూరి హృదయంలో ఆనంద తరంగాలు ఆకాశమంతెత్తున ఎగిసిపడ్డాయి. ఇంతలో శ్రీ సాయికి అత్యంత గొప్ప భక్తుడు తాత్యా సాహెబ్ నూల్కర్ మసీదు నుంచి తిరిగి వచ్చి, వెంటనే దర్శనం చేసుకోండి, భక్తులందరితో కలిసి బాబా వాడా దగ్గరకు వచ్చారు, మొదట ధూళి దర్శనం చేసుకోండి అన్నాడు. అది విని బాబా ఉన్న చోటికి హడావుడిగా పరిగెత్తి ధూళిలోనే ఆయనకి సాష్టాంగపడ్డాను. మనసుకి పట్టరానంత ఆనందం కలిగింది. నానాసాహెబ్ చెప్పిన దానికన్నా ప్రత్యక్షంగా ఎంతో ఎక్కువగా చూశాను. శ్రీ సాయిబాబా దర్శనంతో నేను ధన్యుణ్ణి అయ్యాను. కళ్ళకు పారణ అంటే తృప్తి అయ్యింది. సాయిబాబా దేహస్వరూపం గురించి నేనెక్కడా వినను లేదు, చూడను లేదు. అయితే ఆయన్ని చూసిన క్షణమే నా దృష్టి శాంతించి ఆకలి దప్పులు హరించిపోయాయి, ఇంద్రియాలు తటస్థమయ్యాయి. శ్రీ సాయి చరణాలను స్పృశించిన క్షణాన, ఆయన నన్ను ప్రశ్నించిన ఆ క్షణాన నా జీవితానికి అత్యంత పరిపూర్ణత సిద్ధించింది. అదే నా జీవికకి కొత్త మలుపు అయ్యింది. ఎవరి వల్ల నాకు ఆ సత్సంగం లభించిందో నా అంగాలన్నీ సంపూర్ణంగా సుఖించగల వారి ఆ సదుపకారాలు అలా నాపై నిరంతరం వర్షించాలి. ఎవరి వల్ల పరమార్థం లభించిందో వారే నా నిజమైన సోదరులు, బంధువులు. వారు తప్ప వేరే ఆత్మీయులు నాకు లేరని నా మనసులో నేను అనుకున్నాను. వారి ఉపకారం ఎంత గొప్పది, దానికి ప్రత్యుపకారం ఎలా చేయాలో నాకు తెలియదు. కనుక నేను కేవలం కరాలు జోడించి వారి చరణాలపై నా శిరస్సు ఉంచుతాను. సాయి దర్శన సౌభాగ్యం సమకూరింది. నా మనసులోని సంశయం సుదూరంగా పారిపోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद जी सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. అంతేకాక నిర్మల గంగా జరి ప్రవాహం లాంటి సాయి సహవాస సౌఖ్యం కలిగి ప్రగాఢమైన పరమానందం పల్లవించింది.
కమనీయ కమనీయ అనురాగాన్ని వర్షించే సాయి దర్శనంలోని విశేషం ఏమిటంటే కేవల దర్శనంతో చిత్తవృత్తి మారిపోతుంది. మిగిలిపోయిన పూర్వకర్మలు నశించిపోతాయి. మెల్లమెల్లగా ఇంద్రియ సుఖాలపై ఏహ్యత కలుగుతుంది. సాయిబాబా కృపామృత దృష్టితో నా గత జన్మల పాపరాశి నశించిపోయింది. వారి చరణాలు నాకు అక్షయ ఆనందాన్ని అడగకుండానే అనుభవించజేయగలవన్న ఆశను నాలో ఇప్పుడు కలిగించాయి. అదృష్టవశాత్తు బాబా చరణద్వయమనే మానస సరోవరం నాకు అనాయాసంగా లభించింది. కాకి లాంటి నేను అందులో రెక్కలు విప్పి విహరించే రాజహంసనే అయిపోయాను. మహాత్ముల్లో భూషణమైన సాయిబాబా ఉత్తమ యోగి, ఆచార్యుడు, పరమహంస. సో అహం ఆత్మ అని దేన్ని తెలుసుకోవాలో అది. జీవన కుడ్యాలను కూల్చివేసే పాప తాప దైన్యాలను నశింపచేయగల అలాంటి శ్రీ సాయి దర్శనంతోనూ అత్యంత పవిత్రమైన వారి సహవాసంతోనూ నేను పరమ పావనున్నయ్యాను. గత జన్మల్లో సంతరించుకున్న పుణ్యరాశి ఎంత ఉందో ఏమో కానీ దానివల్లే సాయి మహారాజుతో సమాగమ సుఖం సాధ్యమైంది. ఒక్కసారి శ్రీ సాయిబాబా దృష్టిలో ప్రవేశిస్తే సృష్టంతా సాయి రూపంగా గోచరిస్తుంది. షిరిడీకి వచ్చిన మొదటి రోజునే బాబాసాహెబ్ బాటేతో వాద వివాదాలు మొదలయ్యాయి. గురువు యొక్క అవసరమేమిటి? మన స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకుని పారతంత్రతను ఎందుకు పట్టుకోవాలి? మన కర్తవ్యం మనని గట్టి ఎక్కించగలిగి ఉండగా ఇక అక్కడ గురువుతో అవసరమేమిటి? ఎవరి పని వారే చేసుకోవాలి. తాము చేయలేని పనిని గురువు ఎందుకు చేయాలి? కాలు చేయి కదపకుండా కునికిపాట్లు పడే వారికి ఇతరులు ఎవరో వచ్చి ఏమి ఇస్తారు? ఇది నా సూటి అభిప్రాయం. నా ప్రతిపక్షానికి విరుద్ధ అభిప్రాయం ఉంది. పిడివాదానికి అది త్రాసు. అందుకే ఆ వాదం అలా నడుస్తూ ఉండిపోయింది. శరీరంలో భయంకర దేహాభిమానం ఉంటేనే అక్కడ వాదోపవాదాలు ఉత్పన్నమవుతాయి. ఇదే అహంభావానికి గుర్తు. అది లేకపోతే జగత్తులో వాదాలు ఉండవు. సరే, వేద పారంగుతుడు పండితుడు అయినప్పటికీ అతని మీద గురుకృప లేకపోతే అతను కేవలం పుస్తక జ్ఞానంలో మాత్రమే ముక్తుడు అని ఎదుటిపక్షం వారి దృఢమైన అభిప్రాయం. విధి గొప్పదా లేక కర్తృత్వం గొప్పదా అనే విషయం గురించి భయంకరంగా వాదోపవాదాలు నడిచాయి. నేను కేవలం దైవం మీద భారం వేస్తే ఏమవుతుంది అన్నాను. దానికి వ్యతిరేక పక్షం వారు జరగవలసిన దాన్ని అడ్డుకోలేము, భవితవ్యాన్ని ఆపలేము. నేను అనే వారంతా అలసిపోయారు. విధి ముందు ఎవరు నిలబడగలరు? ఒకటి చేస్తుంటే మరొకటి పుట్టుకొస్తుంది. మీ మేధస్సుని పక్కన పెట్టండి. అయితే నా అభిమానం నోరు మూసుకుని కూర్చోలేదు. నేను అలా ఎలా అంటారు? అంతా చేసేవారిదే. సోమరిపోతులా కూర్చుని ఉంటే దైవము ఎలా సాయం చేస్తాడు? ఉద్ధరేత్యాత్మ నాత్మానం. తమని తాము ఉద్ధరించుకోవాలి. గీత అధ్యాయం 6 శ్లోకం 5 అని స్మృతి గొంతు చించుకుని చెప్తుంది. దాన్ని తిరస్కరిస్తే సంసార సాగరం నుంచి దాటడం కష్టం. ఎవరిది వారే చేసుకోవాల్సి ఉంది. అలాంటప్పుడు గురువు వెనుక పడటం ఎందుకు? మనం జాగరూక మనం అవ్వకుండా కేవలం గురువు ఉన్నంత మాత్రాన ఏం లాభం? వాస్తవాలను అవాస్తవాలను మంచి చెడుల్ని ఆలోచించే బుద్ధిని, మన సాధనని, మన చిత్తశుద్ధిని వీటన్నింటినీ వదిలేసే మూర్ఖుడికి గురువు సిద్ధిని ఎలా ఇస్తాడు? చివరికి వాదన ముగియనూ లేదు. దాని నుంచి ఏ విధమైన ఫలితం కూడా కలుగలేదు. పైగా మనశ్శాంతిని పోగొట్టుకున్నాను. ఇది నేను సంపాదించినది. అలా వాదోపవాదాలు చేసి ఎవరము కూడా ఏ మాత్రము అలసిపోలేదు. అలా 2 గంటలు గడిచాక వాదన ముగిసింది. తరువాత భక్తులతో పాటు మేము మసీదుకి వెళ్ళాము. అప్పుడు బాబా కాకాసాహెబ్ దీక్షితుని ఏమని ప్రశ్నించారో వినండి. వాడాలో ఏం జరుగుతుంది? ఏమిటి ఆ వాదన? ఎందుకు దెబ్బలాడుతున్నారు? తరువాత నా వైపు నిశితంగా చూస్తూ ఆయన ఇలా అన్నారు. ఈ హేమట్ పంత్ ఏమంటున్నాడు? వాడా నుంచి మసీదుకి బాగానే దూరం ఉన్న
బాబాకి ఈ విషయం ఎలా తెలిసిందబ్బా? ఇది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సరే, ఈ ప్రకారంగా కఠోర శబ్దాలు వచ్చి తీవ్రంగా తగిలినప్పుడు నేను మౌనాన్ని ఆశ్రయించాను. లజ్జతో నా తల క్రిందికి వంగిపోయింది. మొదటి కలయికలోనే నేను అలా అసభ్యంగాను అయోగ్యంగాను ప్రవర్తించాను. బాబా నాకు హేమాడ్ పంత్ అన్న పేరు పెట్టడానికి కారణం ఉదయం వాడాలో జరిగిన వాదనే. అందుకే ఆయనకు హేమాడ్ గుర్తుకొచ్చాడని నేను మనసులో గుర్తించాను. దేవగిరి రాజులే దౌలతాబాదు యాదవులు. వాళ్ళు 13వ శతాబ్దంలో మహారాష్ట్ర గౌరవాన్ని పెంచారు. ఈ కారణం వల్లే ప్రౌఢ ప్రతాప చక్రవర్తి అనే పేరు పొందిన మహాదేవ అనే రాజు ఉండేవాడు. పుణ్యకీర్తిని సంపాదించిన అతని సోదరుడి కొడుకు తన పరాక్రమంతో ప్రఖ్యాతి చెందాడు. రామరాజు అనే పేరుగల అతను యదువంశానికి మకుట మణిలాంటివాడు. అతను రాజుల్లో గొప్పవాడు. వారిద్దరికీ బహుగుణ సంపన్నుడు, సర్వలక్షణ శోభితుడు అయిన హేమాద్రి అనే పేరుగల మంత్రి ఉండేవాడు. అత్యంత దానశీలుడైన హేమాద్రి ధర్మశాస్త్రం మీద గ్రంథాన్ని రచించాడు. బ్రాహ్మణులు విషయంలో శృతి స్మృతులను అనుసరించి వ్యవహరించటం గురించిన ఆచార వ్యవస్థను గ్రంథ రూపంలో మొదటిసారిగా ఉంచాడు. వ్రతము, దానము, తపస్సు, తీర్థము, మోక్షము అనే 4 ప్రకరణాలతో సవిస్తర వివేచన గల చతుర్వర్గ చింతామణి అనే గ్రంథాన్ని కూడా ఆ హేమాద్రి రచించాడు. అలా అతను తను చేసిన పనిలో ప్రసిద్ధి చెందాడు. సంస్కృత భాషలో హేమాద్రి పంతే మరాఠీ భాషలో హేమాడ్ పంత్ అయింది. అలా ఆ కాలంలో అతను రాజనీతిజ్ఞుడు అని ప్రసిద్ధి చెందాడు. అయితే అతను వత్స గోత్రానికి చెందినవాడు. నేను భరద్వాజ గోత్రజుణ్ణి. అతని వంశ పూర్వజులు 5 అయితే నా వంశ పూర్వజులు 3. అతను యజుర్వేది అయితే నేను ఋగ్వేదిని. అతను ధర్మశాస్త్ర పారంగతుడు, నేను మూర్ఖుణ్ణి. అతను మాధ్యాందినుడ అనగా యజుర్వేదంలోని ఒక శాఖ అయితే నేను శాఖల అనగా ఋగ్వేదంలోని ఒక శాఖకు చెందినవాడిని. అతను ధర్మశాస్త్రంలోనూ లేదా విధి విషయాల్లోనూ సూక్ష్మ జ్ఞానం గలవాడైతే నేను ఒట్టి వదురుబోతుని. అతను పండితుడైతే నేను బుద్ధిహీనుణ్ణి, మూర్ఖుణ్ణి. నాకు ఈ వ్యర్థమైన బిరుదు ఎందుకు? అతను రాజనీతిజ్ఞుడు అయితే నేను అల్పబుద్ధిని, మందమతిని. అతని రాజకారణ ప్రశస్తి పేరుగల సంస్కృత కావ్యం ప్రసిద్ధమైనది. అయితే నాకు ఒక్క సాధారణ శ్లోకం కూడా వ్రాయటం రాదు. అతను గ్రంథ రచనల్లో నిష్ణాతుడైతే నేను ఒక పనికి మాలిన వాణ్ణి, అజ్ఞానిని. అతను ధర్మశాస్త్రంలో నైపుణ్యం గల పండితుడైతే నేను అల్పబుద్ధి గలవాణ్ణి. అతను లేఖనా కల్పతరువు అను పేరుగల అనేక రకాల కావ్య సంగ్రహం ఉన్న గ్రంథాన్ని రచించాడు. నేను బాబాకో చిన్న పిల్లవాణ్ణి, ఒక్క శ్లోకం కూడా వ్రాయటం రానివాణ్ణి. ఆ కాలంలో గోరా కుంభార్, చోఖా మహరు, సాంబతమాలి, నివృత్తనాథుడు, జ్ఞానదేవుడు, నామదేవుడు మొదలైన భాగవత ధర్మాన్ని గౌరవించే భక్తులు ఉదయించారు. పండిత భోపదేవుడనే పేరుతో పండిత శిఖామణి ప్రకాశిస్తూ ఉండే అదే దర్బారులో ఆ సద్గుణ సంపన్నుల మధ్య సుప్రసిద్ధుడు రాజనీతిజ్ఞుడైన హేమాడ్ పంత్ ఉండేవాడు. తరువాత ఆ దేశంలో ఉత్తర దిశ నుంచి ముస్లిం సైనికులు అక్కడక్కడా ప్రవేశించారు. దాంతో దక్షిణ ప్రాంతం వారి బలం క్షీణించిపోయింది. నా తెలివితేటలను సన్మానించి ఈ పదవిని ఉత్తినే ఇవ్వలేదు. నాకు వాదోపవాదాల మీదున్న అభిమానాన్ని అణచివేయటానికి ఈ వాగ్బాణాన్ని నాపై సంధించారు. ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడ్డట్లు ఊరకే ఏ యోగ్యత లేకుండా ఇష్టం వచ్చినట్లు వాగే నా కళ్ళకు సమయానికి అంజనం పెట్టి బాబా నా కళ్ళు తెరిపించారు. సరే, ఈ పైన చెప్పబడినవి శ్రీ సాయిబాబా నోటి నుండి జాలువారి విలక్షణంగా, సూచనప్రాయంగా, అర్థపూర్ణంగా, సందర్భానుసారంగా జరిగిన నామకరణాన్ని అలంకారంగా భావించి స్వీకరించాను. దానితో వాదోపవాదాలు అత్యంత హానికరము, అమంగళానికి చిహ్నము అన్న గుణపాఠాన్ని ఆయన నాకు ప్రసాదించారు. కనుక అది నన్ను ఒక్క క్షణమైనా స్పృశించే పనే లేదు. వాదించాలన్న గర్వం కరిగిపోవాలని, చనిపోయేదాకా ఎల్లవేళలా వినయంగా ఉండాలని గుర్తించుకోవాలనే నాకు ఈ పదవిని లభింపచేశారు. దశరథ పుత్రుడు శ్రీరాముడు దైవావతారుడు, పూర్ణజ్ఞాని, సర్వజగత్తుని సంకటాల నుంచి తప్పించగలవాడు. ఆయన్ని సమస్త ఋషి మునిగణాలు సదా ధ్యానిస్తారు.
ఆయనే వశిష్ఠముని పాదాలు పట్టుకున్నాడు. శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అయితే ఆయన కూడా గురువుని ఆశ్రయించారు. ఆయన గురువు సాందీపుని ఇంట్లో కట్టెలు మోయవలసి వచ్చింది. ఎన్నో ప్రయాసలు కోర్చాడు. ఇక అక్కడ నేనెంతటి వాడిని, నేనింకా ఏం చేయాలి, వాదనలోనికి ఎందుకు దిగాలి, గురువు లేకుండా జ్ఞానం లేదా పరమార్థం లభించటం అసాధ్యం. ఈ విషయాన్ని శాస్త్రాలు చెప్పి దృఢపరిచాయి. వాదోపవాదాలు చేయటం మంచిది కాదు. ఎవరితోనూ పోటీ పడకూడదు. మనలో శ్రద్ధ, సహనం, పరస్పరం కరచాలనం చేయకపోతే పరమార్థాన్ని ఏమాత్రము సాధించలేము. తరువాత అది కూడా అనుభవంలోకి వచ్చింది. ఈ ప్రకారంగా ఆ గౌరవప్రదమైన పేరుని నేను ప్రేమపూర్వకంగా మంచి మనసుతో పవిత్ర హృదయంతో స్వీకరించాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निशरत बाबूजी की जय. ఇప్పుడు స్వపక్షం ప్రతిపక్షం అన్న భావనను తీసిపారేయగల, వాదోపవాదాలను ఆపేయగల, అందరికీ ఒకేలాంటి బోధన అందించగల కథానికలను చెప్పనివ్వండి. ఈ గ్రంథ ప్రయోజనాన్ని, అధికారాన్ని, అనుబంధాన్ని చూపించి గ్రంథకారుడి నామకరణ వర్ణనను వినిపించాను. ఇప్పుడు ఈ అధ్యాయ విస్తారం చాలు. తర్వాత విషయాన్ని సవిస్తరంగా, సాదరంగా హేమాడ్ సాయి చరణాలకు సమర్పిస్తాడు. అది వినటం విషయంలో శ్రోతలు శ్రద్ధ పెట్టాలి. సాయియే మన సుఖ సంపద, సాయియే మన సుఖానికి సంపూర్ణ జ్ఞానం, సాయియే మన పరమ నివృత్తి, సాయియే అంతిమ గతి. సాయి చరిత్రను వినండి. సాయి కృపామృతంతో దుస్తర సంసార భీతి నుంచి విముక్తి కలిగించుకోండి. కలియుగంలోని వాసనలను సమూలంగా నశింపచేసుకోండి. 3వ అధ్యాయం. గ్రంథ ప్రయోజనం, అనుమతి. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకు నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఇప్పుడు జరిగిన కథ చెప్పవలసి ఉంటుంది. శ్రీ సాయిబాబా పూర్తిగా అభయమిచ్చి, చరిత్ర రాసేందుకు నా అనుమతి పూర్తిగా ఉంది. నీవు నీ పని చేయి. ఎప్పటికీ మనసులో ధైర్యాన్ని కోల్పోకు. నా మాటలు విశ్వసించు. మనసులో నిశ్చయం దృఢతరం చేసుకో. నా లీలలను రాయి. వాటిని భక్తిభావంతో వింటే కుటుంబపరమైన చింతలను, యాతనలను మర్చిపోతావు. అప్పుడు అజ్ఞానంతో చేసే పాపాలు నశించిపోతాయి. శ్రవణమనే సాగరంలో భక్తి ప్రేమలనే అమృత తరంగాలు ఎగసిపడతాయి. అందులో మునకలు వేస్తే ఉపదేశ రూప రత్నాలు అలవోకగా అరిచేతిలో పడతాయి అన్నారు. అది విని నా మనసులోని శంక సుదూర తీరాలకి పలాయనం చిత్తగించింది. సాయి కారుణ్య కాంతిలో కరిగిపోతూ, ఆయన చరణార విందాలపై రాలిపోతూ నేను ఉప్పొంగే హర్షంతో వందనం చేశాను. అప్పుడు గుర్తొచ్చినట్లు ఆయన చరిత్రను రాయటం ప్రారంభించాను. బాబా పెదవుల నుంచి జాలువారిన ఆ పలుకులను విన్న నేను అవి ఖచ్చితంగా జరిగి తీరుతాయని బాగా గుర్తుపెట్టుకున్నాను. నేను మాత్రం జీతం లేకుండా ప్రయోజనాన్ని పొందిన కూలీనయ్యాను. చూడండి, శ్రీహరి మహిమ ఎంత తెలియబడరానిదో. అది ఆయనకు తప్ప మరెవరికీ తెలియదు. శృతి, ధర్మశాస్త్రాలు, వేదాలు మూగబోయాయి. ఆయన ఆచూకీ ఎవరికీ తెలియలేదు. శాస్త్ర విశారదులు, వేద విధులు, ప్రజ్ఞావంతులైన పండితులు ఒకానొక విషయాన్ని ప్రతిపాదించడం కోసం ఘటపటాది ఉదాహరణలతో వితండవాదాలు చేసేవారు. వీళ్లతో మోసపోకండి. శ్రీహరి తన భక్తులకు ఆట వస్తువు. ఆయన అమాయకుల కోసం అలమటిస్తాడు.
ప్రేమ కోసం తన సర్వస్వంతో వారికి అధీనుడైపోతాడు. అయితే భక్తి ఉన్నట్లు నటించే వారిని ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ కలవడు. ఇందులోనే నీకు సకల శుభాలు ఉన్నాయి. ఇందులోనే నా అవతార కార్యానికి సాఫల్యత ఉంది. చూడు, నేను పదే పదే చెప్పేదిదే. దీని గురించే నాకు చింత. శ్యామ, మరో విషయం చెప్తున్నాను. ప్రేమతో నా నామాన్ని ఉచ్చరించే వారి కోరికలన్నీ నేను నెరవేరుస్తాను. వాళ్ళలో భక్తిని పెంచుతాను. నా చరిత్రను లేదా నా మహిమను ప్రీతితో గానం చేసేవారి వెనుక ముందు అన్ని వైపులా నేను నిలిచి ఉంటాను. నా కోసం జీవ ప్రాణాలను లెక్క పెట్టకుండా నాలో లీనమైన వారికి ఈ కథ విన్నప్పుడు ఆనందం కలగటం సహజం. అయితే నా కీర్తన చేసే ఇతరులకు కూడా నేను సంపూర్ణంగా ఆనందాన్ని కలగజేస్తాను. వారికి శాశ్వత సుఖ సంతృప్తులిస్తాను. ఇక నా వాగ్దానం, ఇది నా వాగ్దానం. విశ్వసించు. నన్ను అనన్యంగా శరణు వచ్చిన వారిని, పూర్తి విశ్వాసంతో నా భజన చేసేవారిని, నన్నే చింతిస్తూ నన్నే స్మరించేవారిని నేను ఉద్ధరిస్తాను. అదే నా ప్రతిజ్ఞ. గుండెల నిండా నా నామాన్ని నిరంతరం నింపుకొని, నా పట్ల భక్తిని పెట్టుకొని, నా పారాయణ చేస్తూ నన్నే ధ్యానించే వారికి విషయాలనేవి ఎక్కడ గుర్తుంటాయి? నా కథను కేవలం విన్నంత మాత్రాన రోగం నయమవుతుంది. నా భక్తులను నేను కాలుడి కరాల ద్రంష్టల నుండి కాపాడుతాను. నా కథలను శ్రద్ధగా విని పూర్తిగా మననం చేయాలి. మననం చేసిన దాన్ని నిధిధ్యాసన చేయాలి. అప్పుడు తృప్తి కలుగుతుంది. అహం సోహం భావన కరిగిపోతుంది. శ్రోతల మనసు ఏకోన్ముఖమవుతుంది. పరిపూర్ణ శ్రద్ధ వల్ల ఉన్మనీ స్థితి కలుగుతుంది. చిత్తం చైతన్యంతో నిండిపోతుంది. సాయి సాయి అనే నామస్మరణ కలియుగానుసారం ఉత్పన్నమయ్యే దుష్ట వాసనలనన్నింటినీ దగ్ధం చేస్తుంది. ఒక్కసారి చేసే సాష్టాంగ నమస్కారంతో మాట్లాడడం వల్ల లేదా వినికిడి వల్ల కలిగిన పాపాలు నశించిపోతాయి. గ్రంథ రచన అనేది సాధారణమైన పనేమీ కాదు. అయినప్పటికీ బాబా ఆజ్ఞను నేను నమ్రతతో అంగీకరించాను. బాబా లాంటి ఔదార్యవంతుడైన దాత ఉండగా నేను హైన్యంగా దైన్యంగా ఎందుకుండాలి? కొందరి చేత ఆయన దేవాలయాలు నిర్మింప చేయించారు. కొందరిని హరికథ సంకీర్తనల్లో లీనం చేయించారు. కొందరిని తీర్థయాత్రలకు పంపారు. నన్ను రచనలో కూర్చోబెట్టారు. అందరికన్నా అల్పజీవిని నేను. అయితే ఆ కరుణామృత సాగరులు, అత్యంత దయాళురు సాయి నా పట్ల ఎందుకిలా ప్రసన్నులైనారో నాకు తెలియదు. గురుకృప ఎంత ఆశ్చర్యకరమైందంటే అది రవ్వంత తడిలేని చోటు కూడా ఎండి మ్రోడైన వృక్షాలకు సైతం పూలను ప్రసాదిస్తుంది. ఏమాత్రం ప్రయత్నం లేకుండా వాటిని ఫలాలతో నింపేస్తుంది. కొందరు మఠాలను నిర్మిస్తారు. కొందరు దేవాలయాలు లేదా స్నాన ఘట్టాలను కట్టిస్తారు. నేను చరిత్ర రచనని సరళ మార్గంలో అవలంబిస్తాను. కొందరు సన్మానపూర్వకంగా పూజ చేస్తారు. కొందరు సుతారంగా చేత్తో పాద సంవాహన చేస్తారు. అయితే నాకు గుణ సంకీర్తన చేయాలని ముచ్చటగా ఉంది. కృతయుగంలో పరమేశ్వర ధ్యానంతోనూ, త్రేతాయుగంలో యజ్ఞం చేస్తేను, ద్వాపర యుగంలో పూజతోనూ ప్రార్థించేదంతా కలియుగంలో గురు భజనతోనూ భగవంతుని నామఘోషతోనూ ప్రాప్తిస్తుంది. నేనసలు ఏ యోగ్యత లేనివాణ్ణి. నా దగ్గర పూర్తిగా చింకి గుడ్డలే ఉన్నాయి. సరైన వస్త్రం ఒక్కటి కూడా లేదు. మరిలాంటి పెద్ద కఠిన కార్యాన్ని నేనెలా స్వీకరించాలి? ఏ ప్రయత్నం చేయకుండా హాయిగా కూర్చుందామంటే ఆజ్ఞను ఉల్లంఘించిన పాపం పట్టుకుంటుంది. లేక ఆజ్ఞ పాలన చేద్దామంటే దాన్నించి గట్టెక్కడం ఎలా అన్న భయం పట్టుకుంది. సాయి సమర్థుల యథార్థ స్థితిని యథాతథంగా వర్ణించడం ఎవరితరం? భక్తుల కోసం కృపతో ఆయనే స్వయంగా చెప్పిస్తారు. వాని చేరుకోలేని చోటికి పోవాలని నేనెందుకు ఆశ పెట్టుకోవాలి అని ఎవరైనా అనటానికి అవకాశం లేదు. నేను చేత్తో కలం పట్టుకోగానే బాబా నా అహమత్వాన్ని అణిచేసి
తమ కథను తామే రాసుకుంటున్నారు కనుక ఈ గొప్పతనం వారిదే. ఇది మహాత్ముల చారిత్రక రచన. మహాత్ములు తప్ప మరొకరు దాన్ని రాయలేరు. తర్కానికందని బాబా గుణాలను అవగాహన చేసుకోవటం అంటే ఆకాశమనే అప్సరాంగనను ఆలింగనం చేసుకోవటంలా ఉంటుంది. ఆయన మహత్యం అత్యంత కఠినం. ఆయన్ని వర్ణించగల సామర్థ్యం నా బుద్ధికి లేదు. ఆయనే తమకు చెందిన ఈ కార్యాన్ని తమ భుజ స్కంధాలపై వేసుకొని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అదే బావుంటుంది. బావా, నేను జన్మతః బ్రాహ్మణుణ్ణే అయినప్పటికీ వేద పురాణాలనే 2 కళ్ళు లేనివాణ్ణి. నాకీ జన్మలో ఈ దోషం ఉన్నప్పటికీ తమ వల్లే నాకు శోభ వచ్చింది. శృతి స్మృతి అనేవి 2 బ్రాహ్మణులకు 2 కళ్ళు. వాటిలో ఒకటి లేనివాడు మెల్లకంటివాడు, 2 లేనివాడు అంధుడు. నేనలాంటి హీనుణ్ణి దీనుణ్ణి. అయితే నా అంధత్వానికి ఊతకర్రలా మీరుంటే నన్నెవరు బాధించగలరు? నేను కర్రను తాటిస్తూ తాటిస్తూ సూటిగా మీ వెనుక నడుస్తాను. ఇప్పుడిక ఏం చేయాలో పామరునైనా నాకు తెలియటం లేదు. నాకు మీరే బుద్ధిని ప్రసాదించండి. తమ కార్యాన్ని చివరిదాకా తీసుకెళ్ళండి. ఎవరి వల్ల మూగవాడు వదరుబోతు అవుతాడో, కుంటివాడు మేరు పర్వతాన్ని లంఘిస్తాడో, అలా మాటలకందని శక్తి ఎవరికుందో వారి యుక్తి వారికే తెలుస్తుంది. నేను మీ కేవల పాదదాసుణ్ణి. నన్ను నిరాశపరచకండి. ఈ దేహంలో శ్వాస ఆడుతున్నంత వరకు మీ కార్యాన్ని సాధించనేయండి. శ్రోతలారా, ఇప్పుడు మీకు ఈ గ్రంథం రచించడానికి కారణం తెలిసిందనుకుంటా. శ్రీ సాయియే భక్తుల శ్రేయస్సు కొరకు రాసేవారు, రాయించేవారును. వేణువుకి హార్మోనియానికి స్వరాలను పలికించే విషయంలో చింత ఉండదు. ఆ కష్టం వాయించేవాడిదే. మనం ఊరికే ఎందుకు కష్టపడాలి? చంద్రకాంతమని నుంచి స్రవించే అమృతం దాని కడుపులోనిదా? అది చంద్రుడి పని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना,
साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो, मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो, काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Sai Baba,
Sai Baba,